వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అని పెరిగి మోర్ దాన్ 2 వీక్స్ దాకా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా, దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అని పెరిగి దగ్గర 2 వీక్స్ పైనే అవుతుంది. సో అంతలా పీక్ ఈవెన్ 131 దాకా వెళ్ళింది అప్రాక్సిమేట్గా. కానీ ఇప్పుడు చూసుకుంటే 119, 120 దాకా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు తగ్గింది కానీ ఇంకా వెయిట్ చేయాలని అంటారా, లేకపోతే మళ్ళీ ఏదైతే 2 వీక్స్ బ్యాక్ ఏదైతే ఆ హైప్ వచ్చిందో మళ్ళీ ఆ ర్యాలీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉందని అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే మనం చూస్తే దీపావళి టయానికి 130,000 కూడా దాటేసింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రఫ్లీ ఒక 8 to 9% తగ్గిపోయి 120,000 దగ్గరకు వచ్చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే చాలామందికి డౌట్ ఉండింది, ఏం చేయాలి, ఇంకా తగ్గిద్దా అనే భయం ఒకటి. ఎవరికైతే అవసరం ఉందో ఇమ్మీడియట్గా కానీ, లేకపోతే ఒక 6 months 1 or 2 years తర్వాత కొన్ని సంవత్సరాలు. బికాజ్ మన అలవాటు ఏంటంటే పిల్లల పెళ్ళికి ఒకేసారి బంగారం కానీ మనం జమ చేయలేం. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం యాడ్ చేయడం అనేది జనరల్గా మన పద్ధతి. సో ఇప్పుడు అలా చేయొచ్చా, ఆ డబ్బులు ఉన్నాయి ఒకేసారి కొనిపెట్టచ్చా అనే 4-5 ప్రశ్నలు అయితే చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్న ప్రశ్నలు అనమాట. ఎస్పెషల్లీ పిల్లల పేరెంట్స్ అయితే కంపల్సరీ, మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కొనలేని శక్తి లేని వాళ్ళు, అలాంటప్పుడు ఆలోచించే క్వశ్చన్. ఇలాంటి పరిస్థితుల్లో వన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, గోల్డ్ అన్యూజువల్గా పెరిగింది. ఇది లాస్ట్ 1 year నుంచి నియర్లీ 100% పెరిగింది దగ్గర ఒక 1 year టైంలో. సో గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుందా లేదనే క్వశ్చన్కి ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇంతకుముందు పెరిగిన పేస్ ఏదైతే ఉందో అంత ఫాస్ట్గా పెరగదు, అది మాత్రం షూర్. సో ఈ ర్యాలీ అనేది అన్యూజువల్, రీజన్స్ చాలా డిస్కస్ చేశాము, మెనీ రీజన్స్ వల్ల అయిపోయింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా పెరుగుతుంది పక్క. ఎందుకంటే ఇంకా ఇంతకుముందు ఉన్న పరిస్థితులకు పెద్ద మార్పులు అయితే పెద్దగా ఏమీ లేవు. గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుంది అని మీరు ఇప్పుడు అన్నారు. అవును. అంటే ఎప్పుడు పెరగవచ్చు, ఎంత టెన్యూర్లో పెరగవచ్చు అని అంటే ఈ స్పాంటేనియస్ 1 yearలో ఇలా రావచ్చు అని అంటారా? అంత రాదు, బట్ పక్క ఇంతకుముందు నార్మల్గా ట్రెడిషనల్గా మనం చూసామంటే అంటిల్ లాస్ట్ ఇయర్ ఈ ర్యాలీ రాకముందు ఏంటంటే 6 to 7% మధ్యలో యావరేజ్ గ్రోత్ రేట్ ఉండేది, CAGR ఉండేది గోల్డ్కి ఇంతకుముందు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 5 to 7 years మాత్రం నేను స్టడీ చేసింది, నేను చదివిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఎనీవేర్ బిట్వీన్ 10 to 11% పర్ యానం గ్రో అవ్వచ్చు. రీజన్స్ ఏంటంటే 6 to 7 years యావరేజ్గా ఇంతకుముందు కన్నా ఫాస్ట్గా. ఇంతకుముందు ఏంటంటే లాంగ్ టర్మ్ యావరేజ్ 6 నుంచి 7% వరకు మధ్యలోనే ఉండేది. ఏది లాంగ్ టర్మ్ మనం చూసుకుంటే CAGR లైక్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా చూస్తామో గోల్డ్ కూడా అలా చూస్తే. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ 5 to 6 years మాత్రం ఈజీగా 10 to 11% పర్ యానం గ్రో అవుతుంది పక్క. అంటే ఈ లెక్కన ఏంటంటే 2 లక్షలు కూడా పక్క ప్రాబ్లీ ఇంకొక 3-4 సంవత్సరాల్లో రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఏమైనా గ్లోబల్గా సిచ్యువేషన్స్ మారకపోతే ఫాస్ట్గా రీచ్ అవుతాం, బట్ పక్కా రీచ్ అవుతాం. సో ఆ లెక్కన చూసుకుంటే ఎవ్రీ కరెక్షన్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ అన్ ఆపర్చునిటీ బై చేయడానికి. రీసెంట్ టాప్ ఎక్కడుంది? 132. అక్కడి నుంచి ఇప్పుడు మనం 120కి వచ్చాము. ప్రాబబ్లీ ఇప్పుడు 119 ఇవాళ మార్కెట్ ఇప్పటివరకు అయితే ఓపెన్ లేదు. 5:30కి ఈవినింగ్ ఓపెన్ అవుతుంది, గురునానక్ జయంతి రోజు. సో 5:30కి ఓపెన్ చేశాక ఇవాళ పరిస్థితులు ఏముంటుందో చూడాలి. సో అలాంటి టైంలో కూడా ఎంతగా ఇంకా కొంచెం కరెక్షన్ వచ్చినా కానీ 116-15 కన్నా కిందికి వెళ్ళదు. 120 ఇస్ ద న్యూ నార్మల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి పెరుగుతుంది పక్క. ఎందుకు అంటే రీజన్స్ మెనీ. ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతాయి అనుకున్నాం, పడిపోలే. US ఫెడ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తగ్గిస్తున్నాను, బట్ ఫ్యూచర్లో నేను తగ్గించను అనే మోరార్లెస్ గైడెన్స్ US ఫెడ్ చైర్మన్ ఇచ్చేశాడు. అండ్ ఈవెన్ అదర్ బ్యాంక్స్ కూడా అదే పరిస్థితి. సో అదొకటి. సెకండ్ ఒకటి, సెంట్రల్ బ్యాంక్స్ మేము బంగారం కొనడం ఆపేస్తామని ఇంతవరకు ఎవరు, వెదర్ చైనా కానివ్వండి వేరే సెంట్రల్ బ్యాంకులు కూడా ఇండికేషన్ ఇవ్వలేదు. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ కూడా క్యాష్తో కూర్చున్న వాళ్ళు యాసెట్స్ ఎవ్రీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాసెట్స్ ఎంటర్ అవుతున్నారు. వన్ ఆఫ్ ద యాసెట్ రియల్ ఎస్టేట్ ఆర్ దాంతోపాటు ఈవెన్ గోల్డ్ కూడా ఒక అసెట్ అయిపోయింది. సో ఫైనాన్షియల్గా ఇన్వెస్టర్స్ కూడా ఈ రీసెంట్ ర్యాలీ ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో కంపల్సరీ గోల్డ్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా చెప్తే ఒక 8 to 10% వరకు మెటల్స్కి ఉండాలి అంటే నవ్వేవాళ్ళు, అవెందుకు అని.
బికాజ్ దట్స్ హౌ మన ఈ యాసెట్ రొటేషన్ అనేది పర్ఫార్మెన్స్ అనేది టీచర్స్ అనమాట. ఇప్పుడు ఈసారి నేర్పించింది ఏంటంటే ఈ మెటల్ సైకిల్ కొంచెం మెటల్స్ కూడా కంపల్సరీ ఎక్స్పోజర్ ఉండాలి, ఫిజికల్గా కాకపోయినా అట్లీస్ట్ ఈటీఎఫ్ల రూపంలో. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిమాండ్. సో ఇవన్నింటితో పాటు మళ్ళీ డాలర్ యూఎస్డి ఎక్స్చేంజ్ మనకి ఎస్పెషల్లీ మన ప్రైస్ అంతా డిపెండ్ అయ్యేది దాని మీద. సో ఇవన్నింటినీ చూసుకొని ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే గోల్డ్ ఏం తగ్గే అవకాశాలు అయితే హ్యూజ్గా లేవు. ఈక్విటీ మార్కెట్స్ కూడా అంటిల్ అన్లెస్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తే తప్ప గోల్డ్ వైపు తక్కువ డబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో బికాజ్ స్టిల్ అక్కడ కూడా అటువంటి ర్యాలీ రావట్లేదు కాబట్టి. అండ్ ఈవెన్ ఇంకోటి ఆపోజిట్ జరిగింది అక్కడ యుఎస్ మార్కెట్లో నిన్న మొన్న చాలా రోజుల నుంచి ఒక బబుల్ లాగా క్రియేట్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఏఐ స్టాక్స్, టెక్ స్టాక్స్లో. లాస్ట్ వీక్ సడన్గా నిన్న మొన్న చూసుకుంటే కొంచెం ఒక బబుల్ బర్స్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ కూడా హై పీఈతో అక్కడ స్టాక్స్ అంటే అన్యూజువల్గా అంటే ఇష్టం వచ్చిన వాల్యుయేషన్, ఇన్సేన్ వాల్యుయేషన్, ఎన్విడియా 4 ట్రిలియన్ వాల్యుయేషన్ అట్లా. ఎస్ మేబీ అంటే పర్ఫామ్ చేస్తుందేమో, బట్ దాని తగ్గట్టు వాల్యుయేషన్స్ మాత్రం టెక్ స్టాక్సే ఒక 50% ఆఫ్ టోటల్ ఇండెక్స్లో 50 to 60% ఈ టెక్ స్టాక్స్దే వాల్యూ అయిపోయింది, అన్యూజువల్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి బబుల్ ఇట్లాంటిది బర్స్ట్ అవుతుందని తెలుసు. మొన్న కరెక్షన్ జరిగింది, అది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ భయపడి దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ దట్ మళ్ళీ బంగారం వైపు వచ్చే అవకాశం. సో ఇంకా పెరగచ్చు కానీ తగ్గేది ఏం లేదు. సో మీకు షార్ట్ టర్మ్ కోసం అవసరం ఉంటే మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి. బట్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఒక 6 నెలలు, 1 year, 2 years తర్వాతకి నాకు అవసరం ఉందంటే ఇప్పుడు కొంటే తప్పు లేదు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇన్వెస్టింగ్ బంగారం. ఇప్పుడు ఈ ప్రైస్ ఈజ్ అయినా ఒక 1,000 or 2,000 ఇటు అటు, కానీ ఇది వన్ ఆఫ్ ద లోయెస్టే టాప్ నుంచి. ఎవ్రీ కరెక్షన్ లైక్ దిస్ ఈజ్ ఏ ఆపర్చునిటీ టు బై అకార్డింగ్ టు మీ. కొంచెం కొంచెం కొనుక్కోవడం, ఎంట్రీ అవ్వడం బెటర్. ఒకేసారి మొత్తం కాకండి. లెట్స్ సే మనకు ఒక 200 grams అవసరం ఉంది, 20 తులాలు కొందామని ఉంది ఏదైనా ఈవెంట్ కోసం, పెళ్లి కోసం ఒక 3-4 సంవత్సరాల తర్వాత. ఇట్లాంటి ఎవ్రీ ఆపర్చునిటీకి ఒక 3-4 తులాలు 30-40 grams తీసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనం యావరేజ్ అవుట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ టుడే ఇవాళ 20 కొనేసి 19 నుంచి 1,19,000, 1,15,000కి వెళ్తే బాధపడే కన్నా యూజువల్లీ ఏమి ఇష్యూ కాదు. ఎందుకంటే గోల్డ్ అంత వోల్టైల్ ఉండదు. మనం చూసాము సిల్వర్ అంత డ్రాప్ అయినా కానీ గోల్డ్ మాత్రం ఓన్లీ 31, 32 నుంచి 19, 20 దగ్గరే ఉంది. సడన్గా షాక్స్ అయితే రావట్లేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ బయర్స్ ఆర్ వెయిటింగ్ ఎప్పుడు పడిపోయినా ఎంట్రీ అవ్వడానికి. సో అందుకే ఈ రేంజ్ కొనడానికి మంచి అవకాశం మాటికి రాకపోవచ్చు ఫ్యూచర్లో. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి.